ఎన్నికలలో నిలబడే నాయకులు జనాలకు పంచేతానికి పైసలు ఇంకా మందు సీసాలు పెద్ద ఎత్తున కొంచెపోతుంటారు. గాచారం బాలేకుంటే నడమ పోలీసులకు దొరికితే సీజ్ చేస్తుంటారు. అయితే అట్లా దొరికిన పైసలనైతే పోలీసు వాళ్ళు ఏం చేస్తారో మనం ఇప్పటిదాకా చూడలేదు. కానీ మందు సీసాలను మాత్రం జేసీబీలు పెట్టి తొక్కిస్తుంటారు. గట్లనే మందు సీసాలను జేసీబీలతోని తొక్కిస్తుంటే అక్కడున్న జనం ఏం చేసిరో చూడుర్రి. అయ్యో వద్దు సార్, వద్దు, గంత పని చేయకూరి, మీకు పుణ్యం ఉంటది. మీకు అంత ఇష్టం లేకుంటే మా ముఖాన కొట్టుర్రి, మేము వాటిని దత్తత తీసుకుంటాం, ఆలనా పాలన చూసుకుంటాం అని ఎంత బతిలాడినా పోలీసోళ్ళు ఏ అసంట చెప్తే మీకు గదా అని కోపం చేసిర్రు. అందరిని జరిపి లంకిని పెట్టించి ఓ మల్క దొక్కిచ్చిర్రు. గిట్ల ఓ మల్క దొక్కిచ్చి నిండు సీసాల్ని పక్కున పగలగొట్టి 16 రొచ్చలు చేసిర్రు. ఇంకో మల్క దొక్కియబోతుంటే తాగుబోతుల పానం తల్లడిల్లింది. లంకినికి అడ్డం పడ్డారు. మా పానాలు పోయినా సరే ఈ సీసాల పానాలు మేము కాపాడతాం, అవసరమైతే మా ఇండ్లకు కొంచెం మేమే వాటికి పని చెప్తాం అన్నట్లు తలో దిక్కు ఎగబడ్డారు. కళ్ళ ముంగట మందు సీసాలు అవుపడుతుంటే పక్కెమ్మటి పోలీసోళ్ళు ఉన్నారు, కొడతారు, కేసులు పెడతారు అనే బుగులు ఒక్కళ్ళ మోకళ్ళ కూడా లేదు. అందుకే సీసాలు చేతిలో పట్టుకొని ఒక్క సీసా సార్ ప్లీజ్ అని అనుకుంటా బతిలాడి అందుకొని పోయిర్రు. అట్లా నపరో దిక్కు తగిలి వట్టిగా కింద వారబోస్తే ఏమొస్తుంది సార్, మా సొంటోళ్లకు దానం ఇచ్చిన మీ పోలీసోళ్ళ పేరు ఎప్పటికీ తలుచుకుంటారు అన్నట్లు ఎగబడ్డారు. అట్లా గుంపులకు గుంపులే వచ్చేటోరకు పోలీసోళ్ళు కూడా ఎక్కడోళ్ళు అక్కడ నిలబడ్డారు. ఇక మందుబాబులు అందిన కాడికి అందుకొని థ్యాంక్స్ సార్ అనుకుంటా తోవట్టిర్రు. గిట్ల గుంటూరు జిల్లా ఆడాడ చెక్కింగ్లు జయంగా దొరికిన 24,000 దొంగ మందు సీసాలను తొక్కిస్తుంటే గి ముచ్చట అయ్యింది. అప్పటికే మతలబ్ అందుకున్న అక్కడి మందుబాబులు గిలాసలో ఉండాల్సిన మందు గిట్ల నేలపాలైతుంటే పానం కలుక్కుమంటుంది అని మందు సీసాల మీద మస్తు పాయరం చూపించిర్రు. సర్కార్ను కూసోబెట్టి సాదే మా మందుబాబులకు ఒక్క ముచ్చట మొదలు చెప్తే ఈ సర్కంతా ఈ ఇందాక రాకుండానే అక్కడనే ఖాళీ అయ్యేది, మీకు కూడా పని తప్పేది కదా అని అనుకుంటా పొయ్యిర్రట మందు సీసాలు దొరికిన గా మందుబాబులు.